Now, first point, the butterfly effect. What is this butterfly effect? Very notable. Intermediate public speaking చేసినప్పుడు నోట్ వేలు పెట్టుకోకూడదా? ఏం చెప్తున్నాను? బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మీ జీవితాన్ని మార్చడాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఒక చిన్న ఇన్సిడెంట్. మా ఫాదర్ నాకు చెప్పాడు, ఒరే బాగా చదువుకుంటే కానీ జీవితంలో పైకి రావడం, మనం బీదవడం, నువ్వు పైకి రావాలంటే బాగా చదువుకోవాలి. దివ్యంగా కత్తిరే ఇచ్చాడు, క్షవరం చేసుకోవాలి. రూపాయి సేవ్ చేస్తే రూపాయలు సేవ్ చేస్తే మనకు ఒక రోజు భోజనం వస్తుంది కదా. క్షవరం చేసుకుని నేర్చుకున్నాం. మళ్ళీ మంగళ షాప్కి వెళ్ళే అవసరం పడలేదు. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ మన జీవితాన్ని మార్చడానికి బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒక కుర్రోడు ఉన్నాడు, ఇంటర్వ్యూ వెళ్ళాడు, బస్ లోపల వేదోడు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి 11 అయింది. నువ్వు మొదటి రోజు 11ంటికి వస్తే నువ్వు ఉద్యోగం ఏం చేస్తావు అని చెప్పి వాడికి ఉద్యోగం ఇవ్వాలి. వాడు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఏడుస్తూ. మే నెల, ఎండాకాలం, బాగా దాహం వేస్తుంది. ఎంతసేపు చూసినా రోడ్డు మీద చిన్న వాటర్ బాటిల్ షాప్ కనబడాలి. అప్పుడు 3000 పెట్టి చిన్న వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టుకుని షాప్లో అమ్మడం మొదలుపెట్టాడు. 1 year అయ్యేసరికి 4000 ప్రాఫిట్ వచ్చింది. దాంతో ఐస్ క్రీమ్స్, ఆ తర్వాత చిన్న స్వీట్ షాప్, ఆ తర్వాత చిన్న మార్కెట్, ఆ తర్వాత సూపర్ మార్కెట్ పెట్టి 20 సంవత్సరాలు అయ్యేసరికి లక్షాధికారి అయ్యాడు. ఆ రోజు కానీ వాడికి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి బస్ దొరుకుంటే 25,000కి ఉద్యోగం చేస్తుండేవాడు. కేవలం బస్ దొరకలేదు కాబట్టి లక్షాధికారి అయ్యాడు. అలా ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక జీవితాన్ని మార్చడాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఈరోజు నా ఉపన్యాసం ఒక గంట సేపు చెప్తాను. ఈ ఒక గంట సేపు ఉపన్యాసంలో మీలో ఎవరైనా కొంచెమన్నా మారితే మీరు జీవితంలో ఏదో సాధిస్తారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఉపన్యాసం పొద్దున చెప్పాను మా వాళ్ళకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నా ఫాదర్ నాకు చెప్పిన పాయింట్స్, నేను నా కొడుకు చెప్పిన పాయింట్స్. నేను చాలా పేద కుటుంబం నుంచి మంచి పర్లేదు మంచి స్థాయికి వచ్చాను, కానీ నా కొడుకు ఇంకా మంచి స్థాయికి వచ్చాడు. వాడి జీతం ప్రస్తుతం సంవత్సరానికి 3,75,00,000 రూపాయలు, ఏడాదికి 3,75,00,000. మీరు కొంతమంది అలా సాధించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఈజ్ పాయింట్ నెంబర్ 10 చూడండి. టైం మేనేజ్మెంట్ అని ఉంటుంది. కనబడిందా? ఎస్ ఆర్ నో? మళ్ళీ సౌండ్ తగ్గిపోయింది. Time is of 4 types: urgent and important, urgent but not important, not urgent but important, not urgent and not important. చాక్లెట్ కావాలా? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్కి ఉదాహరణ చెప్పండి. ఇప్పుడే చెయ్యాలి, వెంటనే చేయాలి, చేయకపోతే గొప్ప మునిగిపోతుంది. ఇంతసేపా మీకు తెలుసు ఆన్సర్ చెప్పడానికి సిగ్గుపడుతుంది. ఏంటి? ఫ్రెష్ రూమ్ చేద్దాం, బాత్రూమ్ చేద్దాం. ఇంకోటి చెప్పండి. నిలబడి చేయొద్దా? ఎలక్ట్రానిక్ చాక్లెట్ మీ దగ్గర రావట్లేదు ఇంకా. చెప్పరా బాబు, ఎలక్ట్రిక్ చెప్పు. ఇప్పుడే చేయాలి, చేయకపోతే ఒక మరి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఏంటి చెప్పరా? నీకు ఇచ్చాక చాక్లెట్ లేదు, కాలికి వెళ్తుంది. నిలబడి చెయ్యొద్దండి రా, నాకు ఎవరు చెప్తారో తెలియదు కదా. మీరు మాట్లాడకపోతే మీరు లేదు. చెప్పు. వెంటనే చేయాలి, తప్పకుండా చేయాలి. ఎగ్జామ్ పెట్టాం రాయటం సీరియస్గా వద్దు, నవ్వుతుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. చెప్పమ్మా, నిలబడి చెప్పరా అమ్మా, నిలబడి చెప్పు. చెప్పమ్మా.
లోపల తొందర రామా బాయ్ ఎవడో చెప్తున్నాడు ఇక్కడ అబ్బాయి ఏదో చెప్పారు నిలబడే ధైర్యం లేదు రామా చెప్పు నాకు చెప్పు ఇంటర్వ్యూ స్టేట్మెంట్ చెప్పేసాడు ఆల్రెడీ అర్జెంట్ అదే ఏంటండి అర్జెంట్ అంటే ఇంపార్టెంట్ ఏదో ఆపరేషన్ గుడ్ బాయ్ ఆపరేషన్ వెంటనే చేయకపోతే చచ్చిపోతాడు ఇంకేం చెప్తారు మా ఫ్యామిలీలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే అర్జెంటుగా ఆపరేషన్ చేయించారు అది ఆమె చెప్పింది కదా తీసుకెళ్ళి నేను చెప్పనా మంచి కామెడీ నీ పెళ్ళికి నువ్వు వెళ్ళడం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వెళ్ళకపోతే గొప్ప మునిగిపోదు లేదు కలిసి అవ్వచ్చు అదే ఎంత టైంకి వెళ్ళాలి ఓకే నెక్స్ట్ పాయింట్ ఈజ్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ ఎంత టైంకి వెళ్ళాలి వెళ్ళకపోయినా పర్లేదు చెయ్యకుంటేనే గొప్ప చెప్పాలి ఎవరు చెప్పాలి నీకేమో చాక్లెట్ ఒకసారి వచ్చినప్పుడు ఇంకోసారి తీసుకుంటే వాడికి సెకండ్ సెంటర్ పోతుంది నిలబడి చెయ్యక్కరా చెప్పు టైంకి వెళ్ళాలి వెళ్ళకపోయినా వైన్ షాప్ అంటారు ఎవడు వైన్ షాప్ చెప్తుంది వైన్ షాప్ ఇంకా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాం వెళ్తే టైంకి వెళ్ళాలి వెళ్ళకపోయినా సినిమాకి వెళ్తాం కార్తీక దీపం సీరియల్ చూడతాం చూసే టైం చూడాలి చూడకపోయినా బిగ్ బాస్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడే చేయక్కర్లేదు కానీ కంపల్సరీ చేయాలి పెళ్ళి చెప్పాలి చేయకండి చెయ్యి ఎత్తండి లేకపోతే ఎవరికి ఎవరి చాక్లెట్లు చెప్పనా రారా నిలబడ బాబు నిలబడమ్మా లాస్ట్ పాప నిలబడు రా అక్కడ ఎవరో ఇస్తారు లాస్ట్ ఆరోలో రామ్మా తొందర రండి స్టేజ్ ఫియర్ పోవాలి మీకు స్టేజ్ ఫియర్ లేకపోతే మీరు జీవితంలో ఏమీ సాధించలేరు చెప్పమ్మా పోవచ్చా క్లాస్ వర్క్ చెయ్యాలి చేయకపోయినా దరిద్రుడు ఏమండు రామా ఏమేంటి చెప్పు హోంవర్క్ అదే క్లాస్ వర్క్ పరీక్ష ఎప్పుడు మీకు ఫైనల్ ఇయర్ అదే ఫైనల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ అనుకుందాం ఇది ఏ నెల అక్టోబర్ నవంబర్ ఇవాళ నవంబర్ వస్తా ఈరోజు సో ఇంకా ఎన్ని నెలలు ఉంది అరౌండ్ 6 months ఉంది ఇప్పుడు చదువు అర్జెంట్ అండ్ ఇంపార్టెంటా నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంటా నాట్ అర్జెంట్ డిసెంబర్లో నాట్ అర్జెంట్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అందుకే పెళ్ళిళ్ళు అవ్వవు మీకు అప్పటికి వేసారు వీడియో సో నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్ అనేది రోజులు గడిచే కొద్దీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అవుతుంది తెలివైన వాడు ఎప్పుడు
ఆ సి ఆ గడిని ఖాళీగా ఉంచుకుంటాడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. మళ్ళీ చెప్తున్నాను, పొద్దునే చెప్పాను, నా స్పీచ్ అంతా ఇట్లాగే ఉంటుంది. ఫ్యామిలీతో స్టార్ట్ అయ్యి సీరియస్ ఎండ్ అవుతుంది. సి గడి ఖాళీగా ఉంచుకున్నోడు జీవితంలో సక్సెస్. ఎల్లుండి కట్టవలసిన ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ రోజే కట్టేస్తాడు. ఎందుకంటే రేపు నీ కడుపు నొప్పి రావచ్చు, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ పోవచ్చు, ఈరోజు కట్టేయచ్చు కదా. ఎందుకు అవుతావు లాస్ట్ మినిట్ వరకు? ఇవాళే చదువుకోవచ్చు కదా. ఏప్రిల్ వరకు ఎందుకు అవుతావు? ఈ లోపల ఏదైనా వస్తే జాయింటీస్ వస్తే ఏదైనా రావాలి. నెక్స్ట్ డి, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. దీనికి ఉదాహరణ చేయండి. నిలబడి చెయ్యగలరా? నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. బాయ్స్ అంతా చెప్పండి, మనకు ధైర్యం చెప్పండి. చేయకపోయినా పర్లేదు, ఇప్పుడు చేయకపోయినా పర్లేదు, ఎప్పుడు చేయకపోయినా పర్లేదు. చెప్పరా నాకు చెప్పు చాలు, నాకు చెప్తాను. అమ్మాయి వెనకబడటం నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నీకేమవుతుందో వాడికి జాకెట్ ఇస్తే అదే సులభంగా ఉంటుంది. మీరందరూ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్, అంతేనా? ఎస్ ఆర్ నో? థర్డ్ ఇయర్ ఆల్సో. అమ్మాయిలు మీకు 5 minutes ప్రైవేట్గా క్లాస్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎంతమంది ప్రేమలో ఉన్నారో చేసి కదండి. నేను సీరియస్గా చెప్పాలని ముందే చెప్పాను. మీరు ప్రేమ పవిత్రమేగా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. అమ్మాయి ఎస్ ఆర్ నో చెప్పండి. ప్రేమ పవిత్రమేగా కాదా? ఎస్ ఆర్ నో? మీరు ప్రేమిస్తే ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడతానంటే అది నిలిచిపోయిన విషయం కదా. మీరు పూరి జగన్నాథ్ సినిమా చూడలేదా? ప్రేమించారా లేదా? లేదు. ఒప్పుకున్నాం. మా దగ్గరికి రోజు కనీసం యావరేజ్గా ఒక కేసు వస్తుంది, సూసైడ్ చేసుకోబోయే కేసు. ప్రేమించిన అమ్మాయి. మీరు ఒకవేళ మీరు చాలామంది చెప్పట్లేదు ప్రేమించినట్టు నాకు తెలుసు, కానీ ఒకవేళ ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తారు? పెళ్లి చేసుకోవడం కోసమా, థ్రిల్ కోసమా? చెప్పండి బాయ్స్. థ్రిల్ కోసమా, పెళ్లి చేసుకోవడం కోసమా? థ్రిల్ కోసం అన్నాడు చేతులెత్తండి, పెళ్లి చేసుకోవడం అన్నాడు చేతులెత్తండి. అసలు మాకేం లేదు, మేము మగవాళ్ళం కాదు చేతులు. మీరు థ్రిల్ కోసం ప్రేమిస్తే కాన్సన్ట్రేషన్ చేయగలరా చదువు మీద? దట్ ఇస్ మై క్వశ్చన్. సెకండ్ పాయింట్ ఈజ్, పెళ్లి కోసం ప్రేమిస్తే మీ బాయ్ ఫ్రెండ్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ కాబోయే అత్తగారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, అత్తగారు మా బెడ్రూమ్ ఎక్కడ పెళ్ళైన తర్వాత ఎందుకు వెళ్ళగలరు? మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళడం? పెళ్ళైన తర్వాత చూసుకుందామని ఎందుకు అంటాడు? ఈ మాటలో ఎవరు చెప్పరు, మీ బాధ కూడా చెప్పరు. మీరు మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళి పరిచయం చేయడు? చదువు అయిన తర్వాత చూసుకుందాంలే అని ఎందుకంటాడు? మీరు ఎందుకు ఒప్పుకుంటారు? రైట్. మీరు ఒక అమ్మాయిని ప్రేమించారు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే మీ మధ్య బావిలో దూకుతానండి, మీ ఫాదర్ చచ్చిపోతానంటే అమ్మాయిని వదిలేస్తారా, అమ్మాయిని వదిలేస్తారా? 24 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిని మీకోసం వదిలేసినాడు, రేపొద్దున మీకన్నా మంచి అమ్మాయి కనబడితే మిమ్మల్ని వదిలేయడం? ఎస్ ఆర్ నో? మరి ఎందుకు ప్రేమిస్తారు?
మీరు ఎంతమంది ఇంకొన్నేళ్ళు పోయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి కారు కొనుక్కుందాం అనుకునేవాడు చేతులు అమ్మాయి కారు కొనుక్కుందాం, మంచి వెహికల్ కొనుక్కుందాం అనుకునేవాడు చేస్తారండి. గుడ్. మీరు ఎప్పుడో 4 years తర్వాత కొనుక్కోబోయే వెహికల్కి ఇప్పుడే అడ్వాన్స్ ఎందుకు? ఎందుకంటే అప్పుడు ఇంకా మంచి కార్స్ దొరుకుతాయి, మంచి వెహికల్ దొరుకుతాయి. ఇప్పుడు మీకు ₹1,00,000 ఇస్తే ఒక 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు మీకు మారుతి కొందాం అనుకుంటే అప్పుడు BMW కొనుక్కోవచ్చు. అందుకని ఆగారు. అవునా? ఒక కార్ కోసమే 4 సంవత్సరాలు ఆగినప్పుడు ముగ్గురు కోసం ఆగారు. ఫర్ ఇంకా మంచి మోడల్స్ వస్తాయి కదా ఎక్కడన్నా. అవునా కాదా? ఒక బీటెక్ చదువుతున్న అమ్మాయి ప్రేమిస్తే ఎవరు ప్రేమించాలి? బీటెక్ చదువుతున్న ఒక IAS చదువుతున్న అమ్మాయి ప్రేమిస్తే IAS. బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్. అడుగుతునే వాడికి చూసింగ్ చేసిన అర్హత ఉంది. మీరు ఎందుకు ప్రేమిస్తారంటే నువ్వు ఒక అమ్మాయి మీరు రికగ్నైజ్ చేస్తారు, ఇంకెవరు చేయలేదు కాదు. సినిమాలో ఎక్స్ట్రాస్ అందరినీ రికగ్నైజ్ చేయడం హీరో, ఓన్లీ హీరోయినే రికగ్నైజ్ చేస్తుంది. అందుకని నేను హీరోయిన్ నేను ఫీలింగ్ అప్పుడు ప్రేమ. అంతే తప్ప మీకు ఏ అర్హత లేదు. ఎందుకు ప్రేమిస్తాను? ఏం అర్హత ఉందండి? నువ్వేమో మంచి స్పోర్ట్స్ మ్యానా, అద్భుతమైన అందగత్తగా, మ్యూజిక్ వచ్చా? ఏమీ లేదు కదా. ఓన్లీ బీటెక్ 5 బ్యాక్లాగ్లోనూ బీటెక్ చదువుతుంది. 5 బ్యాక్లాగ్లోనూ బీటెక్ చదువుతుంది. ఎందుకు ప్రేమించారు అసలు మనిషి? చదువుకునే వయసులో ప్రేమించే మగాడు తన బాధ్యత సరిగ్గా నిర్వహించడం లేదంటే చదువుకోవాలనే వాడు ఒక స్టూడెంట్గానే బాధ్యత నిర్వహించకుండా నీ ప్రేమలో పడ్డాడు. రేపు నీ సంసారాన్ని ఎట్లా నిర్వహిస్తాడు? అందుకే మా దగ్గరికి రోజుకి యావరేజ్ ఒక కేసు వస్తుంది. నాకు ఒక కేసు వచ్చిందంటే నా నాన్న హైదరాబాద్లో 20 మంది ఉన్నారు సైకాలజిస్టులు. 20 కేసులు వస్తున్నాయి. ఎందుకంటే ఎందుకు ప్రేమిస్తున్నామో గమ్యం లేకుండా చేయడం కోసం. దట్ ఈస్ కాల్డ్ టార్గెట్ అండ్ డిజైర్. పాయింట్ నెంబర్ 6 ఇన్ యువర్ పేపర్. వాట్ ఈస్ యువర్ టార్గెట్? వాట్ ఈస్ యువర్ డిజైర్? మీ జీవితంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? అసలు జీవితంలో ఏం సాధించాలి? జీవితంలో ఏం సాధించాలో పాయింట్ నెంబర్ 2 ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. ఫస్ట్ ఈజ్ హెల్త్. జీవితంలో హెల్త్ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. సెకండ్ ఈజ్ ఫేమ్, కీర్తి ఉండాలి. మిమ్మల్ని చూసి మీ ఇంట్లో కూడా గర్వపడాలి. మీరు రోడ్డు మీద వెళ్తుంటే మీ పక్కింటి వాడు మిమ్మల్ని చూపించి అలా బతకాలరా అనాలి. అలా మాత్రం బతకద్దా అనుకోండి. 3 వెల్త్, కళ, డ్రీమ్ ఉండాలి. వెల్త్ అంటే డబ్బుతో పాటు కలిసిన కళ. 4 లవ్ ఉండాలి. మీరు మీ పేరెంట్స్ని ప్రేమిస్తున్నారా? మీరు మీ పేరెంట్స్ని ప్రేమిస్తున్నారా? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే రోజు 10 సార్లు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్తాడు కదా. మీరు మీ పేరెంట్స్కి మీరు వాళ్ళని ప్రేమిస్తున్నట్టు ఎలా చెప్తున్నారు? రైట్ టు అండర్స్టాండ్. మీ పేరెంట్స్కి మీరు తమని ప్రేమిస్తున్నట్టు ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? అమ్మాయికి అబ్బాయి లవ్ చేస్తే ఏం చేస్తాడు? గిఫ్ట్ ఇస్తాడు, కార్డ్స్ పంపిస్తాడు, మెసేజ్లు పెడతాడు. ఇంతే చెప్పాలి, నాకు తెలియదు, నేను చెప్పాలి. ఇంకేం చేస్తాడు? ఏదో చేస్తాడు. మీరేం చేస్తున్నారు మీ పేరెంట్స్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. మీరు ఎప్పుడన్నా మీ నాన్నగారిని ఆయన అడగకుండా నాన్న నీ కాళ్ళు నొక్కనా అని అడిగారు? కాళ్ళు పడనా? ఆయన అడగకుండా ఎవరు అడిగి? ఇద్దరు రండి, ముగ్గురు రండి, తీసుకోండి, చూస్తాం వద్దా? నిజంగా అడిగావా? ఎవరిని? సినిమా కట్టాక ఫోటోగ్రాఫర్ ఫోటో తీయవా? అక్కర్లేదా? తీస్తావా? రండి రండి, మాట్లాడు. వస్తారా? వద్దా?
ఎప్పుడైనా మీ సిస్టర్ జడేసారా? ఒక్కసారి నా లైఫ్లో రండి అనుకున్నారండి. మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ మీకు ఒకరోజు జడేస్తుంటే 50 ఏళ్ళు అయినా అది గుర్తుంటుందా ఉండదా? అలాంటి తెలిసిన అనుభవాలు ఎందుకు మిస్ అవుతున్నారు? అంతవరకు ఎందుకు? మీరు ఎప్పుడైనా మీ నాన్న వాళ్ళ నాన్న మంచం మీద పక్కన వాళ్ళ తాతగారు మీ తాతగారు మంచం మీద పడుకుంటే అదే మంచం మీద కూర్చొని మీరు ఇట్లా నొక్కుతూ మాట్లాడుతూ చూసారు ఆ వయసులో ఎప్పుడన్నా? ఎప్పుడో గ్రేట్. మనం చేయట్లేదు, ప్రేమని మనం ప్రకటించాం, అది ప్రాబ్లం. ఐ లవ్ యూ అనక్కర్లా, చిన్న చిన్నది గోడు తీయటం, అమ్మ గోడు తీయటం, అమ్మ గోడు తీయటం మంచి బాగుంటుంది. మీరు మీ నాయనమ్మ ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారా? మీ అమ్మమ్మ కానీ నాయనమ్మ ఇద్దరే వెళ్ళారు. డబ్బులు ఎవరు పెట్టారు? టికెట్ ఎవరు కొన్నారు? దిస్ ఈజ్ లవ్. నెక్స్ట్ ఎంతూజియాజం, కుతూహలం. మీరు ఎప్పుడన్నా చెరువులో స్నానం చేశారా? మళ్ళీ మాట్లాడలేదు. బట్టలు లేకుండా మీరు ఎప్పుడన్నా హిందువులైంది చర్చికి వెళ్ళారా? ఒక్కసారి నా లైఫ్లో కుతూహలం. ఎప్పుడన్నా పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళారా? ఎలా ఉంటుందో చూసారా? మీకు హరికథకి బుర్రకథకి తేడా తెలుసా? వీణకి సితార్కి తేడా తెలుసా? మధ్యలకి డోర్కి తేడా తెలుసా? ఏదో తెలియకపోతే ఎందుకు వస్తుంది? బిగ్ బాస్ ఎందులో వస్తుంది? ఏ ఛానల్? మీలో కోటేశ్వరుడు ఎవరు? మనకి ఏది గుర్తుండాలో అది గుర్తుండాలి, ఏది గుర్తున్నట్లేదు అది గుర్తుంది. మనకు అనవసరమైన విషయాలు ఎక్కువ గుర్తుంది. కుతూహలం అంటే అవసరమైన విషయాలు గుర్తుంది. నెక్స్ట్ జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటో పొద్దున వాళ్ళందరికీ చెప్పాను, మీకు సెకండ్ పేజీలో ఉంటుంది జ్ఞానం. తీయండి. క్రికెట్ ఎంతమంది తెలుసు మీరు? క్రికెట్ బాయ్స్ గర్ల్స్. సెకండ్ పేజీలో సచిన్ టెండూల్కర్ గురించి అది ఇక్కడ ఏదో ఉంటుంది, నటరాజన ఏదో. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. పాకిస్తాన్ స్కోర్ ఫస్ట్ ఓవర్లోనే 7 వికెట్స్. నటరాజన్ బౌలింగ్ 1 ఓవర్, నో మేడన్, 1 రన్, 7 వికెట్స్. ఇది ఎలా సాధ్యమైంది? ఎవరు చెప్తారు? పుస్తకం ఇస్తున్నారు. చేయకండి, చెయ్యతే మీలో మీరు మాట్లాడుకోవచ్చు, మీరు కానీ తొందరగానండి రా మరి. అమ్మాయినా సరే రా. 1 ఓవర్, నో మేడన్, 7 వికెట్స్, 1 రన్. ఎలా సాధ్యమైంది? ఎవరు చెప్తారు? చూస్తావా? రామా రా. బాబు రామా మూడు కవర్ కదా. భాస్కరం ఆరు బాల్ 6 వికెట్లు. నో బాల్లో రన్ ఎవరికైతే ఉందండి? ఫ్రీ హిట్ ఎవరికైతే ఉంది? నో బాల్లో అవుట్ అయితే అవుట్ ఇస్తారా?
ఎలా వచ్చినాయి? రన్అట్ అయితే బోధనకి వెళ్తుందా? ఏంటా రన్అట్ అయితే బోధనకి ఇవ్వదు. ఏంటా చెప్పు, ఆన్సర్ కాలేదు ఎప్పుడన్నా. రన్అట్కి బోధనకి వెళ్ళదమ్మా. ఎక్కడైనా డకౌట్ సో ఇంటర్వ్యూస్లో ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మనకి తెలిసినట్టే ఉంటుంది ఆన్సర్, కానీ తెలియదు. మీకు ఆన్సర్ తెలియాలని కాదు వాడు అడుగుతుంది, తెలియకుండా తెలిసినట్టు మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా అని కనుక్కోవడం. అందుకని ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. తెలిసినట్టే ఉంటుంది ఆన్సర్. పేజ్ నెంబర్ 1 తీయండి. 1లో 9లో 5, 1లో పేజ్ నెంబర్ 1లో ఐటమ్ నెంబర్ 9 టిప్స్ ఫర్ రైటింగ్ ఇన్ ఎగ్జామ్. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 5, నెవర్ ఆన్సర్ ఇమ్మీడియట్లీ. సచిన్ ఈజ్ ఆన్ 94, శర్మ ఈజ్ ఆన్ 94. లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్. 2 బాల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 బాల్స్లో ఇండియా 7 రన్స్ కొట్టాలి. 7 రన్స్ కొట్టేసింది. ఫైనల్ స్కోర్ సచిన్ ఈజ్ ఆన్ 100, శర్మ ఈజ్ ఆన్ 100. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? చెప్పండి. ఇలా పెట్టుకున్నా నీ కాగితం ఏదో, ఈ కాగితం నువ్వే పక్కన చూస్తున్నావు. నీ కాగితం ఇది, వాడి కాగితం ఇది, నీ కాగితం ఇది. పక్కనింటి సంవత్సరాలు నాశనం చేయడం పద్ధతి. నీ పేపర్ ఇది. నిలబడు, నిలబడు. ప్లీజ్ స్టాండ్ అప్. ఏ సంవత్సరం చదువుతున్నావు నువ్వు? ఏ సంవత్సరం చదువుతున్నావా? ఫైనల్ ఇయరా, 4th ఇయరా, 3rd ఇయర్? పేపర్ ఇది అమ్మా, వదిలేసి వచ్చావా? తీసు. నీకన్నా నీ మీద నాకు ఎక్కువ శ్రద్ధ ఉంది. ఎవరికైనా ఏదో మేనేజ్ చేసేద్దాం లైఫ్ పడుకున్నప్పుడు. అయినో హైదరాబాద్లో బీటెక్ పాస్ అయ్యి 5 years అయిన తర్వాత కూడా నా దగ్గర నా సెక్రటరీకి 12,000 ఇస్తాను. నేను బీటెక్ నెలకి 12,000. బీటెక్ రా రైట్, నిర్లక్ష్యం ఉండకూడదు. అది సచిన్ టెండూల్కర్ క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ 2 100 మీద ఎట్లా వచ్చారు కాలేదా? వదిలేండి. మీరు సిన్సియర్గా చదివేవాడు ఎంతమంది? రోజు ఒక అరగంటనా చదివేవాడు చేయగలండి. ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం చేయి పైకి ఎక్కండి. ఎంత 5 6 రోజు కాకుండా ఏం చేస్తారు? కాలేజీ నుంచి తెలియక అడుగుతున్నా, అమ్మాయిగా అడుగు. ఏం చేస్తారు? ఇంటికి టీవీ చూస్తారా? నా దగ్గర మాట్లాడి చెప్పండి. టీవీ చూస్తారా? ఏం చేస్తారా? చాటింగ్ చేస్తారా? ఏం చేస్తారా మా ఇంట్లో? చాటింగ్ అంతేనా? రోజు కరెంట్ చదివితే నష్టం బాగుంటుంది. మీరు చదువు పూర్తి చేసేసరికి ఇండియాలో 140 మంది అన్ఎంప్లాయిడ్ ఉంటారు. మీకు హైదరాబాద్లో పిల్లలు ఎట్లా ఉన్నారో తెలియట్లేదు. టాప్ ఇంటెలిజెంట్గా ఉన్నారు. అంటే వాడికి డబ్బు కూడా బాగుంది.
వాళ్ళతో పోటీ పడాలి మీరు.